టీ20 ర్యాంకుల్లో భారత ప్లేయర్లు దుమ్మురేపుతున్నారు. న్యూజిలాండ్తో సిరీస్లో అద్భుతంగా రాణిస్తున్న అభిషేక్ శర్మ టాప్ ప్లేస్ను నిలబెట్టుకున్నాడు. 929 రేటింగ్ పాయింట్లతో అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ మళ్లీ టాప్ 10లోకి ఎంట్రీ ఇచ్చాడు. కివీస్పై చెలరేగడంతో ర్యాంకుల్లోనూ ఏకబాగాడు. ఏకంగా 5 స్థానాలు మెరుగయ్యాడు. 12వ ర్యాంకు నుంచి 7వ ర్యాంకుకు చేరుకున్నాడు. సూర్యకుమార్ యాదవ్ ఖాతాలో 717 రేటింగ్ పాయింట్లున్నాయి. టాప్ 10లో భారత్ నుంచి 3 ప్లేయర్లున్నారు. కివీస్తో టీ20 సిరీస్కు దూరమైనప్పటికీ తెలుగు కుర్రాడు తిలక్ వర్మ 3వ స్థానంలో కొనసాగాడు. తిలక్ వర్మ సాధించిన రేటింగ్ పాయింట్లో 781. ఇంగ్లాండ్ ఆటగాడు ఫిల్ సాల్ట్ 2 స్థానంలోనే కొనసాగాడు. అభిషేక్ శర్మకు ఫిల్ సాల్ట్కు మధ్య 80 రేటింగ్ పాయింట్ల అంతరం ఉంది. 4వ స్థానంలో ఇంగ్లాండ్ బ్యాటర్ బట్లర్ నిలిచాడు. 5వ స్థానంలో పాకిస్తాన్ ప్లేయర్ షాహిబ్ జాదా ఫర్హాన్ ఉన్నాడు. 6వ ర్యాంక్లో శ్రీలంక ప్లేయర్ నిశంక నిలిచాడు. ట్రావిస్ హెడ్ 8వ ర్యాంక్లో, మిచెల్ మార్ష్ 9వ ర్యాంక్లో, టిమ్ సిఫర్ట్ 10వ ర్యాంక్లో ఉన్నారు. శుభ్మన్ గిల్ 4 స్థానాలు కోల్పోయాడు. 30వ ర్యాంకు నుంచి 34వ ర్యాంకుకు పడిపాడు. టీ20 బౌలర్ల ర్యాంకుల్లో వరుణ్ చక్రవర్తి అగ్రస్థానంలో కొనసాగాడు. 787 రేటింగ్ పాయింట్లతో తిరుగులేని పొజిషన్లో నిలిచాడు. 2వ స్థానంలో ఆఫ్ఘాన్ స్టార్ ప్లేయర్ రషీద్ ఖాన్ ఉన్నాడు. వారిందు హసరంగా 3వ స్థానంలో కొనసాగాడు. 4వ స్థానంలో న్యూజిలాండ్ బౌలర్ జాకబ్ డఫీ, 5వ స్థానంలో పాక్ ప్లేయర్ అబ్రార్ అహ్మద్ నిలిచారు. ఇంగ్లాండ్ బౌలర్ ఆదిల్ రషీద్ 6వ ర్యాంకును నిలబెట్టుకున్నాడు. 7వ ర్యాంక్లో బంగ్లాదేశ్ ప్లేయర్ ముస్తాఫిజుర్ రెహమాన్, 8వ ర్యాంక్లో ఆసీస్ బౌలర్ నాథన్ ఎల్లిస్ నిలిచారు. 9వ ర్యాంక్లో ఆఫ్ఘాన్ బౌలర్ ముజిబర్ రెహమాన్, 10వ ర్యాంక్లో ఆసీస్ బౌలర్ జంపా సెటిల్ అయ్యారు. జస్ప్రీత్ బుమ్రా 4 స్థానాలు ఎగబాగాడు. 13వ ర్యాంకుకు చేరుకున్నాడు. హర్షదీప్ సింగ్ 16వ ర్యాంక్లో, రవి బిష్నోయ్ 19వ ర్యాంక్, అక్షర్ పటేల్ 20వ ర్యాంక్లో నిలిచారు. ఆల్రౌండర్ల జాబితాలో జింబాబ్వే స్టార్ ప్లేయర్ సికందర్ రాజా టాప్లో కొనసాగాడు. హార్దిక్ పాండ్యా 1 స్థానం మెరుగయ్యాడు. 3వ ర్యాంకుకు చేరుకున్నాడు. శివం దుబే 11, అక్షర్ పటేల్ 14వ ర్యాంకులో ఉన్నారు.